కొంతమంది కృషి వల్ల ఏర్పడినవి స్కై స్క్రాపర్ వంటి వంతెనలు. వాటిపై రైళ్లు దూసుకు వెళ్లాయి. స్కై స్క్రాపర్స్ అవి ఆకాశాన్నంటే గోపురాలుగా మారాయి. భారీ వంతెనలు అవి సువిశాలమైన వంతెనలు. టన్నల్స్ సొరంగాలు అవి భూభాగాల్ని కలిపాయి. హైవేస్ అంటే రహదారులు లైఫ్ లైన్స్గా మారాయి. నేడు మన ఈ కలలన్నీ నిజమయ్యాయి. భారీ స్థాయిలో పనిచేసే ఇండస్ట్రీస్ అవే మన దేశానికి పునాదులు. వ్యవసాయం నుంచి కన్స్ట్రక్షన్ అనబడే నిర్మాణ విభాగం వరకు, అలాగే ఆటోమొబైల్ నుండి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వరకు JSW స్టీల్ భారతదేశ అభివృద్ధికి ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా అత్యంత అవసరమైన ఇండియన్ కన్స్ట్రక్షన్ మార్వెల్స్ నుంచి కొద్ది మొత్తంలో అవసరమయ్యే స్టీల్ వరకు అన్నీ కూడా స్టీల్ యొక్క దృఢమైన శక్తి మీదే ఆధారపడి ఉన్నాయి. అదే మన కలలను సాకారం చేసిన శక్తి. అసలైన కలల అధ్యాయం ఇక్కడి నుంచే ప్రారంభమవుతోంది. JSW స్టీల్స్ అది ఇంటిగ్రేటెడ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్లో ప్రముఖమైంది. అది రోజుకి 39,000 మెట్రిక్ టన్నుల స్టీల్ని ఉత్పత్తి చేస్తోంది. JSW స్టీల్ అది అత్యధిక స్థాయిలో TMT బార్లను మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థ. దాని కెపాసిటీ ఎంతంటే ఒక సంవత్సరంలో 22 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ని ఉత్పత్తి చేస్తుంది. త్వరలో 36గా పెరగబోతోంది. JSW స్టీల్ ప్లాంట్ సాంకేతిక పరంగా దేశంలో అత్యంత అడ్వాన్స్డ్గా పనిచేసే TMT బార్ మేకర్స్. రా మెటీరియల్స్ అంటే ఐరన్ ఓర్, కాకింగ్ కోల్ వాటిని హై క్వాలిటీ మైన్స్ నుంచి తిన్నగా మన ప్లాంట్కి తీసుకురాబడతాయి. ప్లాంట్లో ఆ వ్యాగన్స్ అన్లోడ్ చేయబడతాయి. అవి హైటెక్ ఆటోమేటిక్ వ్యాగన్ టిప్లర్ ద్వారా పనిచేస్తాయి. పొడవైన కన్వేయర్ బెల్ట్ రా మెటీరియల్స్ని తిన్నగా బ్లాస్ట్ ఫర్నేస్కి తీసుకువెళ్తుంది. అది రా మెటీరియల్స్ని కన్వర్ట్ చేస్తుంది మోల్టెన్ అయన్గా. ఈ విర్జిన్ మోల్టెన్ అయన్ తర్వాత టార్పిడో లెడల్స్కి పంపించబడుతుంది డీసల్ఫరైజేషన్ కోసం. అది స్టీల్గా మార్చడానికి ముందు సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ ఇవి స్టీల్కి దారుణమైన శత్రువులు. JSW డీసల్ఫరైజేషన్ ప్రాసెస్ ద్వారా సల్ఫర్ మరియు ఫాస్ఫరస్లను తొలగిస్తారు. దాంతో దాదాపు స్వచ్ఛమైన స్టీల్ తయారవుతుంది. అది మన్నిక, దృఢత్వం, శ్రేష్టత, నాణ్యత కలిగి ఉంటాయి. స్పెషల్ కేర్ మరియు క్వాలిటీ కంట్రోల్ స్టీల్ యొక్క కెమికల్ కంపోజిషన్ని దృఢంగా చేస్తుంది. అది స్ట్రింజెంట్ క్వాలిటీ నామ్స్ని నిర్ణయిస్తుంది. చివరికి అన్ని స్టాండర్డ్స్ని ఫైనల్ ప్రోడక్ట్ బీట్ చేస్తుంది. దాని ప్రారంభం బిల్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మొదలవుతుంది. మోల్టెన్ అయన్ని బిల్లెట్స్గా మారుస్తారు. వీటి హై రిడక్షన్ ఫలితమే TMT బార్స్. అందుకు కారణం కన్సిస్టెంట్ మైక్రో స్ట్రక్చర్. అది 1 నిమిషానికన్నా తక్కువ సమయంలో బిల్లెట్స్ని TMT బార్స్గా మారుస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ లెవెల్ 3 ఆటోమేషన్తో కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. ఆ బిల్లెట్స్ సరైన పరిమాణంలో ఆటోమేటిక్, టెంపరేచర్ కంట్రోల్డ్, వాకింగ్ బీమ్ టైప్, రీహీటింగ్ ప్రక్రియల ద్వారా 1100 డిగ్రీల సెంటీగ్రేడ్తో పూర్తిగా వేడి చేయబడతాయి. ఈ టెక్నాలజీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. బార్స్ని పూర్తి స్థాయిలో సరైన పద్ధతిలో రీహీటింగ్ చేస్తుంది. చివరికి మెకానికల్ ప్రాపర్టీస్లో ప్రోడక్ట్కి సాటిలేని దృఢత్వాన్ని ఇస్తుంది. ఫర్నేస్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ప్రత్యేకమైన ఒక డిస్కేలర్ ఉంటుంది. అది బిల్లెట్స్ యొక్క పైభాగంలో ఉన్న స్కేల్స్ని తొలగిస్తుంది. ఈ డీస్కేలింగ్ ప్రాసెస్ ఒక విషయాన్ని నిర్ధారిస్తుంది. అదే యూనిఫామ్ డెవలప్మెంట్ ఆఫ్ మార్టెన్సిటిక్ రిమ్ డెప్త్. అది ఫినిషింగ్ చేయబడిన బార్ అవుతుంది. అధిక దృఢత్వాన్ని, చిరకాల మన్నికను పొందుతుంది. తర్వాత క్వాలిటీ విషయానికి సంబంధించి ఇది ఉత్తమ నాణ్యత కలిగినదని నిరూపించబడుతుంది. చివరిలో ఇది కాంక్రీట్తో కలిసి ఏకమై మరింత బలంగా మారుతుంది. డీస్కేలర్లోకి బిల్లెట్ ప్రవేశిస్తున్నప్పుడు అన్ని వైపుల నుంచి నీరు దానిపై చల్లబడుతుంది. ఆ తర్వాత బిల్లెట్ రఫింగ్ మిల్లుకి పంపబడుతుంది. క్రాప్ అండ్ కాబుల్ షియర్ 2 వైపులా కొన భాగాలను కట్ చేస్తుంది. ఇది సుపీరియర్ క్వాలిటీని కలిగి ఉండేందుకు. ఆ తర్వాత ఇది ఇంటర్మీడియట్ మిల్ గుండా పంపబడుతుంది. ఇక్కడ వెడల్పుని తగ్గించి పొడవు పెంపొందించబడుతుంది. అవసరమైన సైజులో దాన్ని రూపొందించడం జరుగుతుంది. బార్లు ఇప్పుడు ఫినిషింగ్ విభాగంలోకి ఎంటర్ అవుతాయి. అందులో హై స్పీడ్ స్టీల్ రోల్స్ ఉంటాయి. అలాగే టంగ్స్టన్ కార్బైడ్ రింగ్స్ ఉంటాయి. ఇది పైభాగానికి చక్కని ఫినిషింగ్ టచ్నిస్తుంది. ఈ హైటెక్ రింగ్స్ JSW కోసమే ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇండియాలో ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా దీన్ని యూజ్ చేయడం లేదు. ఇప్పుడు ఇది మెటీరియల్ని 2 భాగాలుగా విడదీస్తుంది. లోవర్ ఫినిషింగ్ సెక్షన్ కోసం అది పవర్ సిట్టర్కి పంపబడుతుంది. తర్వాత బార్ నో ట్విస్ట్ మిల్లుకి పంపబడుతుంది. అవి స్లైడ్ లోపర్ గుండా వెళ్తాయి. ఇది టెన్షన్ని తగ్గించి సైజ్ అక్యూరసీని సరిచేస్తుంది. కావలసిన విధంగా ఆ బార్లు తగిన పరిమాణంలో తయారవుతాయి. ఈ ప్రక్రియను టంగ్స్టన్ కార్బైడ్ రోల్స్ పూర్తి చేస్తాయి. ఆ నో ట్విస్ట్ మిల్ టెంపరేచర్ రోలింగ్ని కంట్రోల్ చేసి ఒక సుపీరియర్ గ్రెయిన్ స్ట్రక్చర్ని రూపొందిస్తుంది. తర్వాత ఫినిషింగ్ టచ్ కోసం
ఆ రాడ్ బార్స్ వాటర్ బాక్సుల్లోకి పంపబడతాయి. అక్కడ ఈక్వలైజేషన్ జరుగుతుంది. ఇది నిప్పు కణికిలా ఉన్న దాన్ని చల్లారుస్తుంది. అందుకు సెల్ఫ్ టెంపరింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ టీఎంటీ బార్లను తయారు చేసే విధానంలో దీన్నే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేకమైన స్ప్లిట్ స్టైల్ నాజిల్ కూలింగ్ ప్రాసెస్ ఫైన్ గ్రెయిన్ని, మల్టీఫేస్ని ఇస్తుంది. కాంపోజైట్ రీబార్స్ నాణ్యతలో ఉత్తమమైనవి, దృఢత్వంలో ఉన్నతమైనవి. ఈ ఆధునికమైన కంప్యూటర్ కంట్రోల్డ్ ర్యాపిడ్ క్లంచింగ్ సిస్టమ్ దాని మెటలర్జికల్ రేషనల్ లోపలుండే కేంద్ర భాగానికి దృఢత్వాన్నిస్తుంది. ఫెరైట్, పియర్లైట్ మైక్రోస్ట్రక్చర్ని కేంద్ర భాగానికి ఇస్తుంది. పైగా హార్డ్ అండ్ టెంపర్డ్ మార్టెన్జైట్ని పై భాగానికి ఇస్తుంది. ఫలితంగా బార్ చిరకాలం మన్నే సామర్థ్యాన్ని, అధిక దృఢత్వాన్ని పొందుతుంది. చివరిగా అవి కూలింగ్ బెడ్లోకి పంపబడతాయి. ఈ కూలింగ్ ఏరియాకి సంబంధించినంత వరకు అతి పొడవైన కూలింగ్ బెడ్స్ ఉంటాయి. ఈ స్టేజ్లో బార్స్ ఆటో అలైన్ చేయబడతాయి. ఏ బార్ అయినా కొంచెం పొడవు తగ్గి ఉంటే అది ఆటోమేటిక్ గా తొలగించబడుతుంది. ఇది సరిగ్గా 12 మీటర్లున్న బార్ ని ఎంపిక చేస్తుంది. పూర్తయిన బార్లు ఇన్స్పెక్షన్ ల్యాబ్ లో ర్యాండమ్ గా సెలెక్ట్ చేయబడతాయి. JSW స్టీల్ యొక్క టెక్నాలజీకి సంబంధించినంత వరకు వాటిని సప్లై చేసేది డానియలీ ఇటలీ మరియు మోర్గాన్ USA. ప్రపంచంలోకెల్లా గొప్ప సాంకేతికత వీరి సొంతం. JSW యొక్క టెస్టింగ్ ఫెసిలిటీస్ ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలకు తగినవి. టెస్టింగ్ మొదటి స్టేజ్ అయిన రా మెటీరియల్ మొదలు ఫినిష్డ్ రీబార్ అనే చివరి స్టేజ్ వరకు కొనసాగుతుంది. టీఎంటీ బార్స్ కి సంబంధించినంత వరకు 40 రకాల టెస్టులు జరిపిన తర్వాతే అవి మార్కెట్ లోకి పంపబడతాయి. ఫైనల్ ప్రోడక్ట్ ఎందుకు టెస్ట్ చేయబడుతుందంటే ఫిజికల్ ప్రాపర్టీస్, మెకానికల్ ప్రాపర్టీస్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ కోసం. దాని ద్వారా JSW TMT బార్స్ చాలా దృఢమైనవిగా నిర్ధారింపబడతాయి. తరువాత టెస్ట్ ఆఫ్ ట్యాగ్ కి పంపబడతాయి. పలు రకాల సుదీర్ఘ పరీక్షల అనంతరం ఫైనెస్ట్ రేంజ్ అయిన FE500, FE500D, FE550, FE600 ఇవన్నీ ఉత్పత్తి చేయబడతాయి. ఇవి కొరోషన్ రెసిస్టెంట్ స్టీల్ గ్రేడ్స్ లో లభిస్తాయి. JSW TMT బార్స్ 6 mm నుండి 40 mm వరకు అన్ని సైజుల్లోనూ లభిస్తాయి. JSW యొక్క స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ రోలింగ్ మిల్ నిర్ధారణ నాణ్యతా క్రమంలో ముందంజలో ఉంది. నాణ్యతా ప్రమాణాలను మించి ఉంది. అంటే IS 1786 మరియు ASTM గ్రేడ్ 40 బార్ గ్రేడ్ 60 స్థాయిని మించి తయారైన బార్స్ అద్భుతమైన వెల్డబిలిటీని కలిగి ఉన్నాయి. ఎటువంటి ప్రీ హీటింగ్ చేయకుండానే ఇవి సులభంగా బట్ వెల్డ్, ల్యాప్ వెల్డ్ మరియు ఆర్క్ వెల్డ్ చేయొచ్చు. వాటికి అత్యధిక ఫ్యాటిక్ రెసిస్టెన్స్ ఉంది. వంగే స్వభావం కూడా కలిగి ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుని తుప్పు పట్టకుండా ఉంటాయి. JSW స్టీల్ దేశంలోనే ప్రసిద్ధి చెందిన ప్రైమరీ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్. JSW స్టీల్ వర్జిన్ ఐరన్ ఓర్ నుండి స్టీల్ని సేకరిస్తుంది. ఇవి చిరకాల మన్నిక కలిగినవి. సెకండరీ స్టీల్తో నిర్మించే కట్టడాలు ఎక్కువ కాలం నిలబడవు, ప్రకృతి ప్రభావాన్ని తట్టుకోలేవు. JSW స్టీల్ ఇదొక గ్రీన్ స్టీల్. మేం ప్రకృతి వనరులు మరియు వాతావరణం విషయంలో శ్రద్ధ చూపిస్తున్నాం. JSW TMT బార్స్ని కాలుష్యరహితమైన కోరెక్స్ గ్యాస్ని ఉపయోగించి తయారు చేస్తున్నాం. చెప్పాలంటే మెటీరియల్స్ ఏవి కూడా వృధా కావు. అంతేకాదు రోలర్స్ని చల్లబరిచేందుకు వినియోగించే నీరు కూడా వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ నుంచి రీసైకిల్ చేయబడుతుంది. విజయనగర్ JSW స్టీల్స్ మొట్టమొదటిసారి కోరెక్స్ టెక్నాలజీని ఉపయోగించి విజయవంతంగా గ్రీన్ స్టీల్ని తయారు చేసింది. 15 లక్షల చెట్లను నాటి ఎడారి లాంటి ప్రాంతాన్ని సస్యశ్యామల ప్రాంతంగా మార్చింది. అంతేకాదు వర్షపాతం 3 రెట్లు పెరిగింది. భూగర్భ జలాల స్థాయి కూడా పెరగడం జరిగింది. నేడు JSW స్టీల్ దేశంలో ఎన్నో గొప్ప ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఎందుకంటే స్టీల్ ఉత్పత్తిలో JSW స్టీల్ నమ్మకానికి పునాదిగా మారింది.